హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అవని ఆకాశమే హద్దు. ఈరోజు ఈ వీడియోలో మునగాకు ప్లస్ కరివేపాకు యూస్ చేసి పొడి తయారు చేస్తున్నాను. ఫస్ట్ అయితే మునగాకుని తీసుకున్నానండి. ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకున్నాను. బాగా కడిగి కొద్దిగా ఆరబెట్టి ఫ్రై చేస్తున్నాను అన్నమాట. వితౌట్ ఆయిల్ ఫ్రై చేస్తున్నాను. ఈ మునగాకులో ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది కళ్ళకు కూడా చాలా మంచిది బాగా తింటే. అలాగే హార్ట్ డిసీజెస్, లివర్ డిసీజెస్ అన్నీ తగ్గుతాయండి. సో అలాగే ఇప్పుడు నేనైతే కరివేపాకుని తీసుకొని 3 కప్స్ నేను మునగాకు తీసుకుంటే 2 కప్స్ దాకా కరివేపాకు తీసుకున్నాను. మొత్తానికి మునగాకు క్వాంటిటీ ఎక్కువగా తీసుకున్నాను అనమాట. సో దీన్ని కూడా వితౌట్ ఆయిల్ ఫ్రై చేశాను బాగా. ఇప్పుడైతే బాండీలో కొద్దిగా ఆయిల్ వేసి రెడ్ చిల్లీస్ వేసుకొని రుచికి సరిపడిన అదే కారం తక్కువ తింటే తక్కువ, ఎక్కువ తినాలి అనుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. సో నేనైతే రుచికి సరిపడా తీసుకున్నాను. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ శనగపప్పు, 3 టేబుల్ స్పూన్స్ మినపప్పు వేసి వాటిని కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్నాను అనమాట. ఈ పౌడర్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. పప్పులోకి సైడ్ డిష్గా పెట్టుకొని తిన్నా కానీ, లేదు అంటే పెరగన్నంలోకి పికిల్ బదులుగా ఈ పౌడర్ వేసుకుంటే పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలాగే దోశల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. దోశల్లో మిడిల్లో మనము పప్పుల పొడి బదులు ఈ పౌడర్ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. తగినంత ఉప్పు వేసి అందులోకి కొద్దిగా నేనైతే కొబ్బరి కూడా యాడ్ చేశాను. దీన్ని అయితే ఫ్రై చేయలేదు. బాగా మిక్సీ పట్టుకుంటే ఇట్లా మెత్తగా పౌడర్ తయారవుతుంది. చాలా బాగుంటుందండి. అలాగే నేను ఉమెన్స్ డే కోసం నా కోసం నేను సెల్ఫ్ గిఫ్ట్గా నేను జస్ట్ హెర్బ్స్ నుంచి లిప్స్టిక్ అలాగే విటమిన్ సి సీరం తీసుకున్నానండి. ఇది చాలా యూస్ఫుల్ విటమిన్ సి సీరం అనేది. జస్ట్ హెర్బ్స్ అనేవి న్యాచురల్ ప్రోడక్ట్స్తో తయారు చేస్తున్నారు. ఈ జస్ట్ హెర్బ్స్ ప్రోడక్ట్స్ అన్నీ పారాబిన్ ఫ్రీ ఉంటున్నాయండి. సో నేనైతే ఎందుకు ఇప్పుడు అన్ని కెమికల్స్ వాడాలి అన్నట్టుగా బాగా రీసెర్చ్ చేసి జస్ట్ హెర్బ్స్ కొనుక్కున్నాను అనమాట. ఎట్లయినా మనం లిప్స్టిక్ అనేవి లిప్స్కి వేసుకున్నప్పుడు ఏదో కొంచెమన్నా మన స్టమక్లోకి వెళ్తుంది కదా, ఇది కూడా అవాయిడ్ చేయాలి అనుకొని నేను రీసెర్చ్ చేసి సో ఇదైతే 100% న్యాచురల్ అంటున్నారు అన్నట్టు తీసుకున్నాను అనమాట. ప్రోడక్ట్ అయితే చాలా బాగుందన్నమాట. ఫస్ట్ అయితే సిరం అండి. ఈ సిరం అనేది మనకి చాలా అవసరం, విటమిన్ సి సిరం అనేది. సో ప్యాకెట్ అయితే ఇలాగా వచ్చిందనమాట. నేను అమెజాన్లో వీటిని కొనుక్కున్నాను. లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో షేర్ చేస్తానండి. సిరం అనేది మనకి చాలా అవసరం అండి. స్కిన్ని హైడ్రేటెడ్గా ఉంచుతుందండి. అలాగే స్కిన్ పైన రెడ్నెస్ కానీ మచ్చలు కానీ ఉంటాయి కదా, వాటిని కూడా తగ్గిస్తుందన్నమాట. సో ఇదండి, ఇలా వచ్చింది బాటిల్ అయితే. ఈ సిరంలో విటమిన్ సి ఆమ్లా ప్లస్ లిక్వరైస్ రూట్ ఉన్నాయన్నమాట. స్కిన్ని గ్లోగా చేస్తుంది. చూడండి, నేనైతే ఇప్పుడు ఒక డ్రాప్ నా హ్యాండ్ మీద వేసుకొని బాగా రబ్ చేశాను. సో డిఫరెన్స్ చూడండి, మీకే తెలుస్తుంది కదా, వితౌట్ సిరం విత్ సిరం. సో నెక్స్ట్ అయితే లిప్స్టిక్స్ అండి. చాలా బాగున్నాయి. ఇవైతే డీప్స్ ప్లస్ రెడ్ షేడ్స్ అండి. ఫస్ట్ది అయితే హైబిస్కస్ రెడ్ అండి. నేనైతే నా స్కిన్ పైన అప్లై చేసి చూపిస్తున్నాను. చూడండి, ఇంత రెడ్గా వస్తుంది. కావాలంటే లైట్గా కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే డస్టీ రోజ్. నెక్స్ట్ రైజిన్ రస్ట్. నెక్స్ట్ అయితే బీట్రూట్ బర్గండ్. నెక్స్ట్ అయితే
ప్లమ్ రోజ్. షేడ్స్ అయితే చాలా బాగున్నాయండి ఈ డీప్స్ అండ్ రెడ్స్లో. ఇది లిప్స్ని కూడా చాలా డ్రై చేయదండి, చాలా బాగుంది ఈ ప్రోడక్ట్ అయితే. నేనైతే లిప్స్కి ప్లమ్ రోజ్ తీసుకున్నాను. సో నెక్స్ట్ అయితే మా అపార్ట్మెంట్లో మహిళా దినోత్సవ వేడుకలండి. ఇలా డెకరేట్ చేశారు ఫ్లవర్స్తో. కేరళ థీమ్ తీసుకున్నాము మేమైతే. ఇలా డెకరేట్ చేసి ఫ్లవర్స్తో ముందుగా అయితే దీపం వెలిగించి చాలా బాగా జరిగిందనమాట మహిళా దినోత్సవ వేడుకలు మా అపార్ట్మెంట్లో. చూస్తున్నారుగా ఇలా ఫ్లవర్స్తో డిజైన్ చేశారు, చాలా బాగుంది డిజైన్ అయితే. సో అందరం బాగా ఫోటోలు తీసుకున్నాము, చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. తర్వాత గెస్ట్లు వచ్చేసి మాకు కౌన్సిలర్స్ అన్నమాట. హెల్త్ కౌన్సిలర్ ఒకరు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. లేడీస్ ఎలా సఫర్ అవుతున్నారు, ఎలాంటి స్ట్రెస్ తీసుకుంటున్నారు, ఎలా స్ట్రెస్ నుంచి బయటికి రావాలి, ఇవన్నీ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో నాకైతే తెలిసిన విషయాలైనా కానీ మనకి ఒకసారి విన్నప్పుడు ఇది మనం తప్పు చేస్తున్నాం కదా అని అనిపించి మనం మళ్ళీ మనల్ని రెక్టిఫై చేసుకుంటాం అన్నమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది ఇది. తర్వాత యోగా ట్రైనర్ కూడా వచ్చారు. తను మాకు ఒక 10-15 మినిట్స్ దాకా యోగా నేర్పించారనమాట. సో ఇవన్నీ అయిన తర్వాత కేరళ ఫుడ్ అన్నమాట. చూడండి ఇన్ని ఐటమ్స్ అన్నమాట మా కోసం. నాకైతే ఐటమ్స్ పేర్లు సరిగా తెలియవు కానీ ఫుడ్ అయితే చాలా బాగుండింది. ఫుడ్ తిన్న తర్వాత ముగ్గు వేసాం కదా, దాని చుట్టూ కొద్దిసేపు డాన్స్ చేసామన్నమాట. సో ఇలా బెంచ్ వేసి కూర్చొని అరిటాకు వేసుకొని హ్యాపీగా ఒకరి తర్వాత ఒకరు వడ్డించుకుంటూ బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని
తప్పకుండా ప్రెస్ చేయండి. సో నా వీడియోస్ ఏమన్నా కొత్తవి అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.